హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. నేను రీసెంట్గా జోగ్రఫీ 100+ బిట్స్ చేశాను కదండి. అదేవిధంగా హిస్టరీలో కూడా 100+ బిట్స్ చెప్పబోతున్నానండి. హిస్టరీ అంటే మోడర్న్ ఇండియాకి సంబంధించినటువంటి హిస్టరీ అనమాట. మోడర్న్ ఇండియా అంటే ఏంటి అనుకుంటున్నారా? మోడర్న్ ఇండియా అంటే మనకి ఫ్రీడమ్ రాకముందు, అంటే ఇండిపెండెన్స్ రాకముందు జరిగిందంతాను కూడా మోడర్న్ ఇండియాలోకి వస్తుంది. ఓకే, మోడర్న్ ఇండియా హిస్టరీలోకి వస్తుంది. వెరేజ్ ఇక్కడ రాసాను చూడండి, మిడివల్ అలాగే ఏన్షియంట్ ఇండియా హిస్టరీ అన్నాను కదా. ఏన్షియంట్ అంటే ఏంటి? మనిషి కోతి నుంచి వచ్చారు అంటారు కదా. సో ఫస్ట్ ఏ మెటల్ యూజ్ చేశారు ఏంటి, అలాగే హరప్పా, మొహెంజోదారో సివిలైజేషన్, అవన్నీ కూడా ఏన్షియంట్ ఇండియాలోకి వస్తాయి. వెరస్ మెడివల్ ఇండియా అంటే రాజులు పాలించేవారు కదండి మన రాజ్యాన్ని. మన ఇండియా అంతా రాజులు పాలించేవారు కదా. సో అదంతా కూడా మెడివల్ ఇండియాలోకి వస్తుంది. అంటే హ్యూమను, అక్బరు, అలాగే ఇంకా చాలామంది చక్రవర్తులు ఉన్నారు కదా. సో ఆ చక్రవర్తులు పాలించిందంతాను కూడా మిడివల్ ఇండియా హిస్టరీలోకి వస్తుంది. సో ఇంకా లేట్ చేయకుండా మనం క్వశ్చన్స్ చూసేద్దాం. చూడండి, ఫస్ట్ బిట్ వచ్చేసి కోల్బార్ట్ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ. అంటే ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీని ఎవరు కనుగొన్నారంటే కోల్బార్ట్. ఓకేనండి. నెక్స్ట్, ద ఫస్ట్ యూరోపియన్స్ టు కమ్ టు ఇండియా వర్ పోర్చుగీస్. అంటే ఇండియాకి వచ్చిన ఫస్ట్ యూరోపియన్స్ ఎవరంటే పోర్చుగీస్ అనమాట. థర్డ్ బిట్ చాలా ఇంపార్టెంట్ అండి. చాలాసార్లు ఎస్ఎస్సి అలాగే రీసెంట్ ఆర్ఆర్బి ఎగ్జామ్స్లో కూడా రిపీట్ అవుతున్న బిట్ అనమాట. బెంగాల్ గజెటే వాజ్ ద ఫస్ట్ న్యూస్ పేపర్ టు బి పబ్లిష్డ్ ఇన్ ఇండియా. అంటే ఇండియాలో పబ్లిష్ అయిన ఫస్ట్ న్యూస్ పేపర్ ఏదంటే బెంగాల్ గజెటే. ఓకేనండి. నెక్స్ట్, సురేంద్రనాథ్ బెనర్జీ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ టు గెట్ సెలెక్టెడ్ ఇన్ ఐసిఎస్. ఇండియన్ సివిల్ సర్వీస్కి ఫస్ట్ ఇండియన్ ఎవరు సెలెక్ట్ అయ్యారంటే సురేంద్రనాథ్ బెనర్జీ. మీరు ఈ బిట్స్ అన్నీ కూడా మీకు కావాలంటే నేను పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తాను, నాకు కమెంట్స్లో పెట్టండి. ఓకే. నెక్స్ట్, ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. చూడండి, బిట్లు ఇక్కడ నుంచి కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటే జాగ్రత్తగా చూడండి. బెంగాల్ యొక్క ఫస్ట్ గవర్నర్ జనరల్ ఎవరంటే వారెన్ హేస్టింగ్. ఓకేనండి. అదే ఫస్ట్ గవర్నర్ ఎవరంటే రాబర్ట్ క్లైవ్ అండి. ఇవన్నీ కూడా నేను గవర్నర్ జనరల్స్ అలాగే వైస్రీస్ మీద నేను ఒక వీడియో చేస్తున్నాను. హిస్టరీలో హిస్టరీ ప్లేలిస్ట్లో నేను అప్లోడ్ చేస్తున్నాను, ఒక్కసారి చూడండి. ఎందుకంటే మొత్తం గవర్నర్ జనరల్స్ అలాగే మొత్తం వైస్రీస్ వాళ్ళు ఏం చేశారు, ఏ మూమెంట్స్లో వాళ్ళు పాల్గొన్నారు, ఏ యాక్ట్స్ పాస్ చేశారు అన్నీ కూడా నేను వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనండి. సిక్స్త్ బిట్ వచ్చేసి లార్డ్ కన్నింగ్ వాజ్ ద ఫస్ట్ వైస్రీ అండ్ లాస్ట్ గవర్నర్ జనరల్. ఓకేనండి. లార్డ్ క్యానింగ్ అనే అతను ఫస్ట్ వైస్రీ అలాగే లాస్ట్ గవర్నర్ ఆఫ్ బెంగాల్ లేదంటే ఇండియా అని కూడా మనం అనొచ్చు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ బిట్ వచ్చేసి మొహమ్మదన్ ఆంగ్లో ఓరియంటల్ కాలేజ్ లేటర్ బికమ్ విచ్ యూనివర్సిటీ. అంటే మదన్ మోహన్ ఆంగ్లో ఓరియంటల్ కాలేజ్ అనేది తర్వాత ఏ పేరుగా ఉంది అని క్వశ్చన్ అనమాట. అంటే ఆన్సర్ వచ్చేసి అలీగర్ ముస్లిం యూనివర్సిటీ అండి. లేదంటే క్వశ్చన్ ఎలా అడుగుతారంటే అలీగర్ ముస్లిం యూనివర్సిటీ అంతకుముందు ఏ నేమ్తో ఉంది అని అడుగుతారు. మనం ఏం పెట్టాలి? మొహమ్మదన్ ఆంగ్లో ఓరియంటల్ కాలేజ్ అని మనం పెట్టాలండి. నెక్స్ట్ బిట్ చూసేద్దాం. సరోజినీ నాయుడు లీడ్ ద సాల్ట్ సత్యాగ్రహ మూమెంట్ విత్ గాంధీ. అంటే సాల్ట్ సత్యాగ్రహ మూమెంట్ని ఎవరెవరు లీడ్ చేశారంటే గాంధీ అలాగే సరోజినీ నాయుడు అండి. ఎక్కువగా మన బిట్స్లో ఏంటంటే సాల్ట్ సత్యాగ్రహ మూమెంట్ వాజ్ లీడ్ బై అని అడుగుతారు. ఎక్కువగా ఆప్షన్స్లో గాంధీ అనే ఉంటుంది, కానీ ఎప్పుడన్నా గాంధీ లేనట్లయితే సరోజినీ నాయుడు పెట్టండి. జనరల్గా స్టూడెంట్స్ ఎలా అంటారంటే వచ్చి, మేడం సాల్ట్ సత్యాగ్రహ మూమెంట్లో గాంధీగా ఉన్నారు కానీ అది ఆప్షన్స్లో లేదు మేడం అంటూ ఉంటారు. కానీ సరోజినీ నాయుడు గారు కూడా ఉన్నారనమాట. ఓకే. ఇలాంటివి ట్రికీ క్వశ్చన్స్ ఎక్కువగా రిపీట్ అవుతూ ఉంటాయి, మనం మిస్ చేయకూడదు. నెక్స్ట్ వచ్చేసి దాదాబాయ్ నౌరోజీ. ఈయనకి ఉన్న టైటిల్ ఏంటంటే గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఓకేనండి. దాదాబాయ్ నౌరోజీకి ఇంకొక నేమ్ ఏంటంటే గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఈయనంట వాజ్ ద ఫస్ట్ ఉమెన్ టు బి ఎలక్టెడ్ బై ద బ్రిటిష్ పార్లమెంట్. సో బ్రిటిష్ పార్లమెంట్ చేత ఎన్నుకోబడిన ఫస్ట్ ఇండియన్ ఎవరంటే దాదాబాయ్ నౌరోజీ. ఈయనకి ఇంకొక నేమ్ ఏంటంటే
గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ పర్మనెంట్ సెటిల్మెంట్ ఆఫ్ ద సిస్టమ్, లేదంటే దీన్నే జమీందారీ సిస్టమ్ అని కూడా అంటారు. ఇది ఎవరు పాస్ చేశారంటే కార్న్ వాలిస్ అండి. చూడండి ఇక్కడ రాశాను, కార్న్ వాలిస్ ఇక్కడ రాశాను చూసారా. కార్న్ వాలిస్ అంటే పర్మనెంట్ సెటిల్మెంట్ ఆఫ్ ది సిస్టమ్ లేదంటే జమీందారీ సిస్టమ్ని ఎవరు పాస్ చేశారు, ఏ వైస్రీ పాస్ చేశారు అంటే లార్డ్ కార్న్ వాలిస్ అండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బాలగంగాధర్ తిలక్. ఈయన్ని ఏమంటారంటే ఫాదర్ ఆఫ్ ఇండియా అన్రెస్ట్ అని కూడా అంటారు. ఏమంటారు? ఫాదర్ ఆఫ్ ఇండియా అన్రెస్ట్. ఎవరిని? బాలగంగాధర్ తిలక్ని. ఈయన ఏం స్టార్ట్ చేశారంట? హోమ్ రూల్ లీగ్ స్టార్ట్ చేశారంట. ఏం స్టార్ట్ చేశారు? హోమ్ రూల్ లీగ్. చూడండి, కన్ఫ్యూజింగ్ బిట్స్ ఏమన్నా కనిపిస్తే కనుక నేను ఏం చేస్తానంటే 1 by 1 రాస్తాను. చూడండి, పైన బాలగంగాధర్ తిలక్ గారు హోమ్ రూల్ లీగ్ స్టార్ట్ చేశారు. అలాగే ఎనీ బెసెంట్ గారు, ఈవిడ ఏంటంటే హోమ్ రూల్ మూమెంట్ని స్టార్ట్ చేశారు. ఓకే, నెక్స్ట్ ఈ యానీ బెసెంట్ అనే ఆవిడ ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ కాంగ్రెస్ యొక్క ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ అన్నమాట. హోమ్ రూల్ మూమెంట్ అంటే సెల్ఫ్ గవర్నమెంట్. ఓకే, ఒక్కొక్కసారి ఏంటంటే హోమ్ రూల్ లీగ్ వాజ్ స్టార్టెడ్ బై అని ఇస్తారు, హోమ్ రూల్ మూమెంట్ కూడా ఇస్తారు కన్ఫ్యూజ్ చేయడానికి. మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకేనండి. నెక్స్ట్ నర్సింగ్ మెహతా స్క్రిప్టెడ్ గాంధీస్ ఫేవరెట్ సాంగ్ వైష్ణవ్ జాన్తో. సో వైష్ణవ్ జాన్తో అనే గాంధీజీ యొక్క ఫేవరెట్ సాంగ్ని ఎవరు రచించారంటే నర్సింగ్ మెహతా. ఓకేనండి, గాంధీజీ గారి యొక్క ఫేవరెట్ సాంగ్ ఏది? వైష్ణవ్ జాన్తో. ఎవరు రాశారంట? నర్సింగ్ మెహతా. ఇక్కడ 2 బిట్స్ ఉన్నాయండి. గాంధీజీ గారి ఫేవరెట్ సాంగ్ ఏది అని అడుగుతారు, అలాగే ఈ ఫేవరెట్ సాంగ్ ఎవరు రాశారు అని కూడా అడుగుతారు. ఓకేనండి, నెక్స్ట్ క్వశ్చన్స్ చూద్దాం. పూనా ప్యాక్ట్ వాజ్ సైన్ బిట్వీన్. పూనా ప్యాక్ట్ అనేది ఎవరి మధ్య సైన్ అయ్యింది అంటున్నారు. ఎవరెవరంట? మహాత్మా గాంధీ అలాగే బిఆర్ అంబేద్కర్. ఈ క్వశ్చన్ ఎలా అడుగుతారంటే బిఆర్ అంబేద్కర్ మహాత్మా గాంధీ కలిసి సైన్ చేసిన ప్యాక్ట్ ఏది అని కూడా అడుగుతూ ఉంటారు. ఓకేనండి, నెక్స్ట్ ద వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ వాజ్ పాస్డ్ బై. వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ ఏ వైస్రీ పాస్ చేశారు? ఏ వైస్రీ పాస్ చేశారంటే లార్డ్ లిట్టన్. ఇది ఫేజ్ 3లో ఆర్ఆర్బి ఫేజ్ 3లో అడిగినటువంటి క్వశ్చన్ అనమాట. అలాగే నెక్స్ట్ ఆఫ్టర్ ద బార్డోలి సత్యాగ్రహ హూ గివెన్ ద టైటిల్ ఆఫ్ సర్దార్ టు వల్లభాయ్ పటేల్. సో బార్డోలి సత్యాగ్రహ అయిపోయిన తర్వాత వల్లభాయ్ పటేల్కి సర్దార్ అనే టైటిల్ ఎవరు ఇచ్చారంటే మహాత్మా గాంధీజీ గారు ఇచ్చారనమాట. ఓకేనండి, ఇందులో 3 పాయింట్స్ ఉన్నాయి. ఏంటంటే వల్లభాయ్ పటేల్కి సర్దార్ అనే టైటిల్ వచ్చింది. మనం జనరల్గా ఏమనుకుంటాం, సర్దార్ వల్లభాయ్ పటేల్ అనేస్తాం కదా, అంటే తన నేమ్ కాదు. తన నేమ్ కాకుండా గాంధీజీ గారు ఇచ్చినటువంటి టైటిల్ ఏంటి? ఆ టైటిల్ నేము సర్దార్. ఓకే, ఎప్పుడు ఇచ్చారు? బార్డోలి సత్యాగ్రహ అయిపోయిన తర్వాత ఇచ్చారంట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ద ప్రొవిన్స్ ఆఫ్ బెంగాల్ వాజ్ పార్టీషన్డ్ ఇంటూ 2 parts బై. అంటే ఏంటంటే బెంగాల్ని 2 parts కింద విభజించారంట. ఎవరు? లార్డ్ కర్జన్. ఓకే, గవర్నర్ జనరల్ అండి. లార్డ్ కర్జన్ అనే ఆయన గవర్నర్ జనరల్. ఎప్పుడు ఈ బెంగాల్ని ఎప్పుడు పార్టిషన్ చేశారంటే 1905లో పార్టిషన్ చేశారు. ఓకేనండి, ఇలాంటి ఇంపార్టెంట్ ఉన్నాయి కదండి. పార్టిషన్ ఆఫ్ బెంగాల్, మళ్ళీ ఖిలాఫత్ మూమెంట్, నాన్ కోఆపరేషన్ మూమెంట్, జలియన్ వాలాబాగ్ అవన్నీ కూడాను నేను ఇయర్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలనేది నేను ఒక స్పెషల్గా వీడియో చేస్తున్నాను. ఆర్ఆర్బి ఎన్టీపీసీ స్టఫ్లో ఉంటుంది, లేదంటే హిస్టరీ ప్లేలిస్ట్లో ఉంటుందండి. ఆర్ఆర్బి ఎన్టీపీసీ స్టఫ్ అనే ప్లేలిస్ట్లో ఉంటుంది, లేదంటే హిస్టరీ ప్లేలిస్ట్లో ఉంటుంది. ఒకసారి చూడండి. మళ్ళీ డిస్కస్ చేద్దామండి. ఈ బిట్ ఏంటంటే పార్టీషన్ ఆఫ్ బెంగాల్ అంటే ఏంటండి? బెంగాల్ని 2 కింద విభజించారంట. ఎవరు? లార్డ్ కర్జన్. ఎప్పుడు? 1905లో. సో ఇవి చాలా ఇంపార్టెంట్ బిట్. ప్రజెంట్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్స్లో రిపీటెడ్ బిట్ కూడానండి ఇది. నెక్స్ట్ ఇండియా విన్స్ ఫ్రీడమ్ అనేది ఎవరి యొక్క ఆటోబయోగ్రఫీ అంటే ఎవరి యొక్క ఆత్మకథ? ఎవరి యొక్క ఆత్మకథ అంటే అబుల్ కలాం ఆజాద్ అండి. నేను బి రౌండప్ చేశాను చూసారా. ఎందుకు బి రౌండప్ చేశానంటే అబ్దుల్ కలాం అనుకుంటారు కానీ అక్కడ డి కాదండి,
డి అబుల్ కలాం. ఓకే, ఇండియా విన్స్ ఫ్రీడమ్ అనేది ఎవరి యొక్క ఆత్మకథ అంటే అబుల్ కలాం ఆజాద్ గారి ఆత్మకథ. అలాగే మై ఎక్స్పీరియన్స్ విత్ ట్రూత్, మై ఎక్స్పీరియన్స్ విత్ ట్రూత్ అనే బుక్ ఎవరు రాశారు అంటే గాంధీజీ గారు, మన మహాత్మా గాంధీజీ గారు రాసినటువంటి బుక్. నెక్స్ట్, లార్డ్ మౌంట్ బ్యాటన్ వాజ్ ద చైర్మన్ ఆఫ్ పార్టీషన్ కౌన్సిల్. సో పార్టీషన్ కౌన్సిల్ యొక్క చైర్మన్ ఎవరంటే లార్డ్ మౌంట్ బ్యాటన్, ఈయన వైస్రీ అండి. ఓకే, నెక్స్ట్, మహాత్మా గాంధీ సెడ్, మహాత్మా గాంధీజీ గారు అన్నారంట, ఏమన్నారు, ఎర్త్ ప్రొవైడ్స్ ఇనఫ్ టు సాటిస్ఫై ఎవ్రీ వన్స్ నీడ్ బట్ నాట్ ఎవ్రీ వన్స్ గ్రీడ్. సో ఈ కొటేషన్ అనమాట. జనరల్గా ఎలా ఇస్తారంటే ఈ కొటేషన్ అంతా ఇచ్చేసి హూ సెడ్ దీస్ వర్డ్స్ అని ఇస్తారు. సో ఆప్షన్స్లో మహాత్మా గాంధీ ఉంటుంది. ఓకేనండి, మనం మహాత్మా గాంధీ టిక్ చేయాలి. నెక్స్ట్, లార్డ్ డల్హౌసీ వాజ్ ద బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఇంట్రడ్యూస్డ్ పోస్టేజ్ స్టాంప్ ఇన్ ఇండియా. మనం ఇప్పుడు పోస్టల్ స్టాంప్ యూస్ చేస్తున్నాం కదండి, అది ఫస్ట్ ఇండియాలో ఎవరు కనిపెట్టారంట, ఎవరు ఇంట్రడ్యూస్ చేశారంట, లార్డ్ డల్హౌసీ. సో డల్హౌసీ గారు ఫస్ట్ ఇండియాలో పోస్టల్ స్టాంప్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఓకేనండి, నెక్స్ట్, ద సాంగ్ వందే మాతరం అక్కర్స్ ఇన్. సో వందే మాతరం అనే సాంగ్ ఏ బుక్ నుంచి తీసుకున్నారు, వందే మాతరం అనే సాంగ్ ఏ బుక్ నుంచి తీసుకున్నారు, ఏ బుక్ నుంచి తీసుకున్నారంటే ఆనంద్ మ్యాథ్ అనే బుక్ నుంచి తీసుకున్నారు. అసలు వందే మాతరం అనేది ఏ లాంగ్వేజ్లో ఉన్నది అంటే బెంగాలీ లాంగ్వేజ్లో ఉన్నదండి. వందే మాతరం అనేది బెంగాలీ లాంగ్వేజ్లో ఉంది. అలాగే ఏ బుక్లో ఉందంటే ఆనంద్ మ్యాథ్ బుక్లో ఉంది. ఓకేనండి, నెక్స్ట్, ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఇండియా బై మెఖలీ. సో మన భారతదేశంలోనే ఇంగ్లీష్ లాంగ్వేజ్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారంటే, ఇంట్రడ్యూస్ చేసిన అతని పేరేమో విలియం బెంటిక్, ఈయన గవర్నర్ జనరల్. సో ఈయన ఇంట్రడ్యూస్ చేశారు, కానీ ఇంట్రడ్యూస్ చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశం అంటే అనే ఐడియా ఎవరికి వచ్చిందంటే మెకలీకి వచ్చిందండి. ఓకే, మెకల్లీ అనే ఆయన గవర్నర్ జనరల్ అయితే కాదు, వైస్రీ కూడా కాదు. ఓకేనండి, ఈయన ఒక సలహాదారుడేమో కానీ వైస్రీ కాదు, గవర్నర్ జనరల్ కూడా కాదు. ఇలాంటి క్వశ్చన్ కూడా అడుగుతారండి. లైక్ ఏంటంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ని ఇండియాలో ఇంట్రడ్యూస్ చేసిన మెకలీ అనే అతను యొక్క పోస్ట్ ఏంటి, లైక్ గవర్నర్ జనరలా, గవర్నరా, లేదంటే ప్రెసిడెంటా, లేదంటే వైస్రీ అని అడుగుతారు, లేదంటే నన్ ఆఫ్ దీస్ అని అడుగుతారు. మనం నన్ ఆఫ్ దీస్ పెట్టాలి. జనరల్గా మన సైకాలజీ ఎలా ఉంటుందంటే ఏదో ఒక ఆప్షన్ పెడతామే కానీ నన్ ఆఫ్ దీస్ అయితే మాత్రం పెట్టం. సో ఆ ఉద్దేశంతో అలాంటి క్వశ్చన్ ఇస్తారు. మళ్ళీ చెప్తున్నానండి, అసలు మన భారతదేశంలో ఇంగ్లీష్ లాంగ్వేజ్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశానా, గవర్నర్ జనరల్ ఏమో విలియం బెంటిక్, కానీ ఎవరి సలహా మేరకు, మెకలీ యొక్క సలహా మేరకు. ఓకేనండి, నెక్స్ట్, ఇంపార్టెంట్ ఇయర్స్ కూడా నేను నోట్ చేసి పెట్టాను చూడండి. బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ ఏ ఇయర్లో జరిగిందంటే AD 1757లో జరిగింది. అలాగే బ్యాటిల్ ఆఫ్ బక్సర్ ఎప్పుడు జరిగిందంటే AD 1764లో జరిగింది. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. బ్రహ్మ సమాజ్ని ఎవరు స్థాపించారంటే రామ్ మోహన్ రాయ్. బ్రహ్మ సమాజ్ని ఎవరు స్థాపించారంటే రామ్ మోహన్ రాయ్. ఈయనకున్న బిరుదు ఏంటంటే ఫాదర్ ఆఫ్ ఇండియన్ రిజనెన్స్. ఇక్కడ రాసాను చూడండి, ఫాదర్ ఆఫ్ ఇండియన్ రిజనెన్స్. నెక్స్ట్, రామకృష్ణ మిషన్ని ఎవరు కనుగొన్నారంటే స్వామి వివేకానంద. అలాగే ఆర్య సమాజ్ని ఎవరు కనుగొన్నారంటే దయానంద సరస్వతి. ఓకేనండి, ఈ దయానంద సరస్వతి గారు గో బ్యాక్ టు వేదాస్ అని అన్నారనమాట. ఇవి ఇప్పుడు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ జరుగుతుంది కదండి, ఒక కొటేషన్ ఇచ్చేసి ఆ కొటేషన్ని ఎవరు అన్నారు అనేది కూడా ఇప్పుడు ట్రెండ్ అనమాట. ఈ బిట్ కూడా ట్రెండింగ్ అనమాట. ఓకే, ఇలాంటి కోర్స్ కూడా, ఇలాంటి స్పెషల్ కోర్స్ అన్నీ కూడాను నేను వీడియో చేస్తున్నానండి. అది ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ప్లేలిస్ట్లో ఉంటుంది, చూడండి. అలాగే నెక్స్ట్, దయానంద సరస్వతి గారికి ఉన్న ఒరిజినల్ నేమ్ ఏంటంటే మూల శంకర్. జూమ్ చేస్తానండి, చూడండి. చూడండి, ఈసారి మీకు బాగా కనిపిస్తుంది. దయానంద సరస్వతి గారు గో బ్యాక్ టు వేదాస్ అన్నారు. అలాగే ఈయన యొక్క ఒరిజినల్ నేమ్ వచ్చేసి మూల శంకర్. మీకు కింద కనిపించిందో లేదో, రామ్ మోహన్ రాయ్ గారిని ఏమంటారంటే ఫాదర్ ఆఫ్ ఇండియన్ రిజనెన్స్ అంటారు.
సో ఈ బిట్ ఇప్పుడు చెప్పబోయే బిట్ చాలా చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు అడిగినటువంటి బిట్. ద ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ ఆఫ్ 1990 ఈజ్ ఆల్సో నౌన్ యాజ్ మార్లీ మింటో రీఫార్మ్స్. ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1909కి ఇంకొక నేమ్ ఏంటంటే మార్లీ మింటో రీఫార్మ్స్. ఇది ఆర్ఆర్బి ఎన్టీపీసీలో అడుగుతున్నారండి. అలాగే ఎస్ఎస్సి కూడా, ఎస్ఎస్సి సిజిఎల్ అలాగే ఎంటీఎస్లో కూడా రిపీటెడ్ బిట్. ఈ క్వశ్చన్స్ అన్నీ నాకు ఎలా వచ్చినాయి అనుకుంటున్నారా? మ్యాక్సిమం నేను అన్ని ప్రీవియస్ బిట్స్ నోట్ చేశాను. అలాగే కొన్ని బిట్స్ ఏంటంటే కొన్ని బుక్లో, ఇంపార్టెంట్ బుక్లో ఉంటాయి కదా, నేనైతే నేమ్ చెప్పదలుచుకోలేదు, కాపీరైట్ వస్తుందని. సో అవన్నీ కూడా నేను నోట్ చేసి పెట్టానండి. నెక్స్ట్, బెనారస్ హిందూ యూనివర్సిటీ యొక్క ఫౌండర్ అంటే ఎవరు కనుగొన్నారంటే మదన్ మోహన్ మాల్వియా. ఓకేనండి, ఇది ఆర్ఆర్బిలో అడిగినటువంటి క్వశ్చన్. ఈ బిట్ అయితే రిపీటెడ్ బిట్టేనండి. బార్డోలి సత్యాగ్రహ మూమెంట్ వాజ్ లీడ్ బై సర్దార్ వల్లభాయ్ పటేల్. చెప్పాను కదండి ఇందాక, సర్దార్ వల్లభాయ్ పటేల్ అంటే వల్లభాయ్ పటేల్కి సర్దార్ అనే టైటిల్ గాంధీజీ గారు ఇచ్చారు. ఎప్పుడు ఇచ్చారంటే బార్డోలి సత్యాగ్రహ అయిపోయిన తర్వాత. సో ఎందుకు ఇచ్చారంటే ఈయన బార్డోలి సత్యాగ్రహ మూమెంట్ని లీడ్ చేశారు కాబట్టి ఆయనకి ఆ టైటిల్ అనేది ఇచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ద స్ట్రాటజీ ఆఫ్ డివైడ్ అండ్ రూల్ వాజ్ అడాప్టెడ్ బై. విభజించు పాలించు అనే రూల్ని ఎవరు అడాప్ట్ చేసుకున్నారంటే లార్డ్ కర్జన్. ఇది ఎలా గుర్తుంటుంది అంటేనండి, ఈయనే కదా, ఈ గవర్నర్ జనరలే కదా రెస్పాన్సిబుల్ ఫర్ బెంగాల్ పార్టీషన్. సో బెంగాల్ని పార్టీషన్ చేసింది ఎవరు? లార్డ్ కర్జన్. సో అంటే ఏంటి? విభజించు పాలించు ఆ రూల్ ప్రకారం ఈయన ఏం చేశారంటే బెంగాల్ని విభజించారనమాట. ఓకే, నెక్స్ట్ మహాత్మా వాజ్ యాడెడ్ బిఫోర్ గాంధీజీస్ నేమ్ డ్యూరింగ్ చంపారన్ సత్యాగ్రహ. సో గాంధీజీ గారికి మహాత్మా అనే టైటిల్ ఎవరు ఇచ్చారంటే ఫస్ట్ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఇచ్చారు. ఓకే, డ్యూరింగ్ ఏ సత్యాగ్రహ ఇచ్చారంటే చంపారన్ సత్యాగ్రహలో ఇచ్చారు. అలాగేనండి, రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఏమి స్థాపించారు లేదంటే ఏం బిల్డ్ చేశారంటే శాంతినికేతన్ని బిల్డ్ చేశారనమాట. ఎవరు? రవీంద్రనాథ్ ఠాగూర్. నెక్స్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి, 32 బిట్. ఫౌండర్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ని ఎవరు కనుగొన్నారంటే ఏవో హ్యూమ్. ఓకేనండి, చాలా ఇంపార్టెంట్ బిట్. ఐఎన్సి ఫౌండర్ని అడుగుతారు. ఐఎన్సి అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఏవో హ్యూమ్ గారు కనుగొన్నారు. నెక్స్ట్, సరోజినీ నాయుడు అటెండెడ్ ద సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ విత్ మహాత్మా గాంధీ. సరోజినీ నాయుడు గారు సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పార్టిసిపేట్ చేశారంట. ఎవరితో అంటే మహాత్మా గాంధీ గారితో. అలాగే నెక్స్ట్, స్వామి దయానంద సెడ్. స్వామి దయానంద చెప్పారంట ఏమని? గుడ్ గవర్నమెంట్ వాజ్ నెవర్ ఎ గుడ్ సబ్స్టిట్యూట్ ఫర్ సెల్ఫ్ గవర్నమెంట్. సో ఈ కోట్స్ అన్నీ ఎవరు చెప్పారంటే స్వామి దయానంద గారు చెప్పారంట. నెక్స్ట్, విచ్ గవర్నర్ జనరల్ అబాలిష్ ద సతీ సిస్టమ్ ఇన్ ఇండియా. సో సతీ సిస్టమ్ అంటే ఏంటండి? ప్రొహిబిషన్ ఆఫ్ సతీ అని కూడా అంటారు. సతీ సిస్టమ్ లేదంటే ప్రొహిబిషన్ ఆఫ్ సతీ అంటే ఏంటంటే భర్త చనిపోయిన వెంటనే చితి మీదకి భార్యను కూడా దోసేసి ఆవిడని కూడా ఏం చేసేవారు? ఆవిడని కూడా చంపేసేవారు కదా. సో అది ఎవరు ఖండించారంటే లార్డ్ విలియం బెంటిక్. ఈయన గవర్నర్ జనరల్ అండి. ఓకే, గవర్నర్ జనరల్ కాదు, వైస్రీ, లార్డ్ విలియం బెంటిక్. ఓకేనండి, అలాగే ఇందులో మెయిన్గా ఏ ఫ్రీడమ్ ఫైటర్ స్ట్రగుల్ చేశారంటే రాజా రామ్ మోహన్ రాయ్. ఎవరు కృషి చేశారంటే ఫ్రీడమ్ ఫైటర్స్ వచ్చేసి రాజా రామ్ మోహన్ రాయ్. అంటే ప్రొహిబిషన్ ఆఫ్ సతీలో మెయిన్గా ఈయన చాలా కృషి చేశారు. ఓకేనండి, మళ్ళీ చెప్దాం. సతీ సిస్టమ్ని అబాలిష్ అంటే నిర్మూలించారండి. ఓకే, ఎవరంటే లార్డ్ విలియం బెంటిక్ అండి. నెక్స్ట్ బిట్ వచ్చేసి ఏంటంటే లార్డ్ కర్జన్ వాజ్ ద వైస్రీ ఆఫ్ ఇండియా వెన్ యూనివర్సిటీ యాక్ట్ 1904 వాజ్ పాస్డ్. ఏంటంటే యూనివర్సిటీ యాక్ట్ 1904 పాస్ చేసినప్పుడు ఇండియా యొక్క వైస్రీ ఎవరు అని అడిగారు. ఎవరంటే లార్డ్ కర్జన్. ఓకేనండి, గో బ్యాక్ టు వేదాస్. ఇందాక చెప్పాను కదండి. సో ఈ స్లోగన్ని, గో బ్యాక్ టు వేదాస్ అనే స్లోగన్ని ఎవరు చెప్పారు అంటే స్వామి దయానంద సరస్వతి. ఆయన ఏం స్థాపించారండి? ఇండియాలో ఆర్య సమాజ్ స్థాపించారు. నెక్స్ట్,
ఇండియా హోమ్ రూల్ అనే బుక్ని ఎవరు రాశారంటే ఎంకే గాంధీజీ గారు రాశారు, అంటే మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీజీ గారు రాశారు. అలాగే గాంధీ గారి పొలిటికల్ గురువు ఎవరంటే గోపాలకృష్ణ గోఖలే. ఓకేనండి. 40 బుక్ కాదు, 40 బిట్ చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి, నేమ్ ద బుక్ విచ్ వాజ్ పబ్లిష్డ్ బై గాంధీ డ్యూరింగ్ హిస్ స్టే ఇన్ సౌత్ ఆఫ్రికా. అంటే గాంధీజీ గారి చేత పబ్లిష్ చేయబడిన బుక్ ఎప్పుడు అంటే ఆయన సౌత్ ఆఫ్రికాలో ఉండగా, అంటే గాంధీజీ గారు సౌత్ ఆఫ్రికాలో ఉండగా ఆయన చేత పబ్లిష్ అయిన బుక్ ఏంటి? బుక్ ఏంటంటే ఇండియన్ ఒపీనియన్. చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. నెక్స్ట్ లాస్ట్ బిట్ చూద్దాము. లాస్ట్ కదండి, ఈ పేజ్లో లాస్ట్. హూ వాజ్ ద ప్రైనీర్ ఆఫ్ చిప్కో మూమెంట్? ఓకేనండి, చిప్కో మూమెంట్ యొక్క ప్రైనీర్ ఎవరంటే సుందర్ లాల్ బహుగుణ. ఓకేనండి, సుందర్ లాల్ బహుగుణ. అసలు చిప్కో మూమెంట్ దేని గురించి అంటే ఎన్విరాన్మెంట్ గురించి, ఫారెస్ట్ కన్జర్వేషన్ గురించి, ఇవన్నిటి గురించి వస్తుంది చిప్కో మూమెంట్. ఓకే, చిప్కో మూమెంట్లో మెయిన్గా ఎవరున్నారంటే సుందర్ లాల్ బహుగుణ. చూడండి, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ మీద ఏదో ఒక బిట్ అయితే ప్రతి గవర్నమెంట్ ఎగ్జామ్స్లోనూ అడుగుతున్నారండి. సో అందుకని అసలు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏమేంటి అని చెప్పి నేను చూపిస్తాను. చూడండి, ఏమేంటో చెప్తాను. ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఎప్పుడు అయిందంటే 1930 నుంచి 1931 వరకు అయ్యింది. అది ఎవరు లీడ్ చేశారంటే మహాత్మా గాంధీజీ గారు లీడ్ చేశారు. ఓకే, అసలు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఎందుకు వస్తుందంటే సివిల్ డిజోబీడియన్స్ మూమెంట్ సరిగ్గా జరగలేదు కాబట్టి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అనేది కండక్ట్ చేశారు. సివిల్ డిజోబీడియన్స్ మూమెంట్ ఇయర్ ఏదంటే 1930 అండి. అది ఎక్కడ జరిగిందంటే చంపారణ్లో జరిగింది. జూమ్ చేస్తానండి. ఓకే, సివిల్ డిజోబీడియన్స్ మూమెంట్ సరిగ్గా జరగలేదు. అది ఎప్పుడు జరిగిందంటే 1930లో. ఎక్కడ జరిగిందంటే చంపారణ్లో జరిగింది. సో అందుకని ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి పిలుపునిచ్చారనమాట. ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఇయర్ ఏమో 1930 నుంచి 31 వరకు. ఎవరు రెస్పాన్సిబుల్ అంటే ఎవరు అటెండ్ అయ్యారంటే మహాత్మా గాంధీజీ గారు అటెండ్ అయ్యారు. నెక్స్ట్ ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అయిన తర్వాత గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ జరిగింది. చూడండి, నేను ఇక్కడ నోట్ చేస్తాను, పైన యారో మార్క్ వేసాను కదా. సో గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ ఎప్పుడు జరిగిందంటే 1931 మార్చిలో జరిగింది. 1931 మార్చిలో జరిగింది. సో గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ యొక్క మెయిన్ 3 పాయింట్స్ ఏంటంటే, చూడండి, గాంధీ ఇర్విన్ అంటున్నాను కదా, అంటే ఏంటి? ఈ ప్యాక్ట్ అనేది ఎవరెవరి మధ్య జరిగిందంటే క్వశ్చన్లోనే ఉందండి. గాంధీ ఇర్విన్ అంటే గాంధీ గారికి, అలాగే ఇర్విన్ అంటే లార్డ్ ఇర్విన్, ఆయన వైస్రీ అనమాట. సో ఆయన మధ్య జరిగింది. ఎందుకు? ఈ ప్యాక్ట్ వల్ల సివిల్ డిజోబీడియన్స్ మూమెంట్ అనేది టోటల్గా స్టాప్ అయిపోయింది. అలాగే ఈ ప్యాక్ట్ ఏం చెప్పిందంటే సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి పిలుపునిచ్చిందనమాట. సో ఈసారి సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ చూద్దాం. సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగిందంటే సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు జరిగింది. సో 1931 యాక్చువల్ ఇయర్ ఏదంటే 1931. చూడండి, ఈ సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో మెయిన్గా ఎవరు పార్టిసిపేట్ చేశారంటే గాంధీ, సరోజినీ నాయుడు, అలాగే మదన్ మోహన్ మాల్వియా. ఓకేనండి, బిట్లో ఎప్పుడు గాంధీ అనే ఉండదండి. ఒక్కొక్కసారి మదన్ మోహన్ మాల్వియా ఇస్తూ ఉంటారు, ఒకసారి సరోజినీ నాయుడు కూడా ఇస్తూ ఉంటారు. నెక్స్ట్ థర్డ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో అయితే గాంధీజీ గారు పార్టిసిపేట్ చెయ్యలేదు. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. థర్డ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఎప్పుడు జరిగిందంటే 1932లో జరిగింది. ఇందులో మన ఇండియా తరపున ఎవరు వెళ్ళారంటే అంబేద్కర్ గారు వెళ్ళారు. ఓకే, అప్పుడు ఏ వైస్రీ ఉన్నారంటే విల్లింగ్డన్ అండి. వైస్రీ నేమ్ వచ్చేసి విల్లింగ్డన్. థర్డ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో ఉన్న వైస్రీ ఎవరంటే విల్లింగ్డన్. అలాగే మన ఇండియా తరపు నుంచి అంబేద్కర్ గారు వెళ్ళారు. ఓకే, ఇదండి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ గురించి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని. చూసేద్దాం. ఇన్ విచ్ సెషన్ ఆఫ్ కాంగ్రెస్ డిమాండెడ్ ద పూర్ణ స్వరాజ్. సో పూర్ణ స్వరాజ్ కావాలని ఏ సెషన్లో మనము గొడవ పెట్టామంటే లాహోర్ సెషన్లో మనకి పూర్ణ స్వరాజ్ కావాలని అడిగామన్నమాట. ఓకే, నెక్స్ట్ వెన్ వాజ్ ఢిల్లీ డిక్లేర్డ్ యాజ్ ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా. ఇండియాకి ఢిల్లీ క్యాపిటల్ అని ఎప్పుడు
డిక్లేర్ చేశారు. ఎప్పుడు డిక్లేర్ చేశారంటే డిసెంబర్ 1911లో డిక్లేర్ చేశారు. అంతకుముందు ఇండియా యొక్క క్యాపిటల్ ఏంటండి? ఇప్పుడు ఢిల్లీ అయితే అప్పుడు ఇండియా యొక్క క్యాపిటల్ ఏంటంటే కలకత్తా. ఓకేనండి. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. ఫస్ట్ హిందీ న్యూస్ పేపర్ ఆఫ్ ఇండియా. ఇండియాలోనే ఉన్న ఫస్ట్ హిందీ న్యూస్ పేపర్ ఏదంటే ఉదంత్ మార్క్లాండ్. ఓకేనండి. నెక్స్ట్ బిట్. లార్డ్ మేయో వాజ్ ద ఓన్లీ వైస్రాయ్ టు బి అసోసినేటెడ్ ఇన్ ఇండియా. ఏంటంటే లార్డ్ మేయో అంటే ఈయన ఒక వైస్రీ అనమాట. ఈయన్నే ఇండియాలో హత్య చేయబడ్డారు. ఓకేనండి. నెక్స్ట్, ప్యూరిఫై అస్లాం వాజ్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ వహాబీ మూమెంట్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటంటే ప్యూరిఫై ఇస్లాం అని. ఓకేనండి. నెక్స్ట్, సరోజినీ నాయుడు రిప్రజెంటెడ్ ఇండియా ఇన్ ద సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్. ఇది ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, డూ ఆర్ డై అని ఎవరు అన్నారంట? ఈ స్లోగన్ని ఎవరు చెప్పారంట? మహాత్మా గాంధీజీ గారు చెప్పారు. ఎప్పుడు చెప్పారంట డూ ఆర్ డై అనే స్లోగన్? క్విట్ ఇండియా మూమెంట్లో చెప్పారు. ఓకే, మనం డూ ఆర్ డై అనే స్లోగన్ గాంధీజీ గారు చెప్పారు అని వెళ్ళిపోతాం. కానీ క్వశ్చన్ ఎలా ఉంటుంది? డూ ఆర్ డై అనే స్లోగన్ గాంధీజీ గారు ఎప్పుడు చెప్పారు అని క్వశ్చన్ అడుగుతూ ఉంటారనమాట. అంటే మనకి తెలిసిందే, ఆన్సర్ తెలీదు, క్వశ్చన్ మాత్రం తెలుస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి ఇలాంటి బిట్స్ కూడా అడుగుతారండి. నెక్స్ట్, ఇంకొక స్లోగన్, స్వరాజ్ ఈజ్ మై బర్త్ రైట్ అండ్ ఐ షాల్ హ్యావ్ ఇట్. ఇది ఎవరు చెప్పారంట? బాలగంగాధర్ తిలక్ గారు చెప్పారంట. ఓకేనండి. నెక్స్ట్, మనకి తెలిసినటువంటి బిట్టే. పింగళి వెంకయ్య డిజైన్ ద నేషనల్ ఫ్లాగ్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా. పింగళి వెంకయ్య గారు ఇండిపెండెంట్ ఇండియా అంటే స్వేచ్ఛ పొందిన ఇండియాకి నేషనల్ ఫ్లాగ్ డిజైన్ చేశారు. ఓకేనండి. నెక్స్ట్ 50 బిట్ ఎన్నిసార్లు ఎస్ఎస్సి సీజీఎల్లో రిపీట్ అయిందో చెప్పలేను, అందుకని స్టార్ వేసాను. ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1919 ఈజ్ ఆల్సో నౌన్ యాజ్ మౌంటేజ్ చెమ్స్ఫోర్డ్ రీఫార్మ్స్. ఓకేనండి. ఎవరైనా ఎస్ఎస్సికి ప్రిపేర్ అవుతుంటే ఈ బిట్ ఒక బుక్లో రాసుకోండి, ఎందుకంటే షూర్గా రిపీట్ అయినటువంటి బిట్. నెక్స్ట్, సత్యశోడక్ సమాజ్ ఫౌండర్ ఎవరంటే? సత్యశోడక్ సమాజ్ యొక్క ఫౌండర్ ఎవరంటే జ్యోతిరావ్ పూలే. ఓకేనండి. నెక్స్ట్, రిప్పన్ ఈజ్ ఆల్సో నౌన్ యాజ్ ద పైనీర్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఇన్ మోడర్న్ ఇండియా. నెక్స్ట్ బిట్ వచ్చేసి ఇది క్వశ్చన్ లాగే నోట్ చేస్తానండి. నేమ్ ద నేషనల్ లీడర్ హూ రోట్ హిస్టరీ ఆఫ్ ఇండియా ఆన్ ద వాల్స్ ఆఫ్ అండమాన్ సెల్యులార్ జైల్. అంటే ఏ నేషనల్ లీడరు ఇండియా యొక్క హిస్టరీని గోడల మీద రాశారు? ఎక్కడ గోడలు అంటండి? అండమాన్ సెల్యులార్ జైల్లో ఉన్న గోడల మీద ఇండియా యొక్క హిస్టరీని రాశారంట. ఎవరంట? వీర్ సవర్కర్. ఓకేనండి. ఎవరు ఆ నేషనల్ లీడర్ ఎవరంటే వీర్ సవర్కర్. ఓకే. నెక్స్ట్, ద ఇంగ్లీష్ ఎస్టాబ్లిష్డ్ దేర్ ఫస్ట్ ఫ్యాక్టరీ ఇన్ ఇండియా ఎట్ విచ్ ప్లేస్. ఇంగ్లీష్ వాళ్ళు ఫస్ట్ ఫ్యాక్టరీ ఇండియాలో ఎక్కడ ఏ ప్లేస్లో ఎస్టాబ్లిష్ చేశారు, స్థాపించారు అంటే సూరత్లో స్థాపించారంట. నెక్స్ట్, ద ఫస్ట్ ఫోర్ట్ విచ్ ద బ్రిటిష్ కన్స్ట్రక్టెడ్ ఇన్ ఇండియా వాజ్. ఇండియాలోనే బ్రిటిష్ వాళ్ళు స్థాపించబడిన ఫోర్ట్ అంటే కోట ఏది అంటే సెయింట్ జార్జ్ ఫోర్ట్ అండి. ఓకే. నెక్స్ట్, ద ఫస్ట్ కాటన్ మిల్ ఇన్ ఇండియా వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఎట్. ఇండియాలోనే ఫస్ట్ కాటన్ మిల్ ఎక్కడ కట్టారు అంటే బొంబాయిలో కట్టారంటండి. ఇన్ విచ్ ఇయర్ సాల్ట్ సత్యాగ్రహ వాజ్ ఇనిషియేటెడ్. ఏ ఇయర్లో సాల్ట్ సత్యాగ్రహ అనేది ఇనిషియేట్ చేశారు? ఎప్పుడు ఇనిషియేట్ చేశారంటే 1930. ఈ ఇయర్స్ అన్నీ కూడాను నేను ఆల్రెడీ ఒక వీడియో చేస్తున్నానండి. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ప్లేలిస్ట్లో ఉంటుంది. ఇంపార్టెంట్ నేషనల్ మూమెంట్స్ అని చెప్పేసి టైటిల్ ఉంటుంది, చూడండి. నెక్స్ట్ బిట్ వచ్చేసి వెన్ డిడ్ ద బ్రిటిష్ గవర్నమెంట్ స్టార్ట్ రూలింగ్ ఇండియా డైరెక్ట్లీ. సో బ్రిటిష్ వాళ్ళు ఎప్పటి నుంచి ఇండియాని డైరెక్ట్గా పాలించారంట? ఎప్పుడంటే ఆఫ్టర్ ద బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ. బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అయిపోయిన వెంటనే వీళ్ళు మన ఇండియాని డైరెక్ట్గా పాలించడం మొదలుపెట్టేశారు. బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ నేను ఇయర్ ఏం చెప్పానండి? AD 1757, మర్చిపోద్దండి. ఓకే. నెక్స్ట్, ఏవో హ్యూమ్ వాజ్ ద ఫస్ట్ జనరల్ సెక్రటరీ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. సో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ని ఎవరు కనుగొన్నారు అంటే ఏవో హ్యూమే.
సో అందుకని ఆయనే ఫస్ట్ జనరల్ సెక్రటరీ అయ్యారు. ఓకేనండి. నెక్స్ట్ హూ స్పోక్, ఎవరన్నారంట, ఏమన్నారో చూద్దాం. ఎట్ ద స్ట్రోక్ ఆఫ్ మిడ్ నైట్ వెన్ ద వరల్డ్ స్లీప్ ఇండియా అవేక్స్ టు లైఫ్ అండ్ ఫ్రీడమ్. సో ఈ మాటలన్నీ ఎవరన్నారంటే జవహర్ లాల్ నెహ్రూ గారు అన్నారంటండి. ఏమన్నారు? ఎట్ ద స్ట్రోక్ ఆఫ్ మిడ్ నైట్ వెన్ ద వరల్డ్ స్లీప్స్ ఇండియా అవేక్ టు లైఫ్. ఓకేనండి. నెక్స్ట్ ఇన్ విచ్ ఇయర్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాజ్ ఎస్టాబ్లిష్డ్. ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంట? ఎప్పుడు చేశారంటండి? 1600. ఓకే. నెక్స్ట్ డయర్ వాజ్ ద బ్రిటిష్ గవర్నర్ జనరల్ రెస్పాన్సిబుల్ ఫర్ జలియన్ వాలాబాగ్ మ్యాసరీ. జలియన్ వాలాబాగ్ మ్యాసరీ అంటే ఏంటండి? ఏమీ లేదు. ఎక్కడ జరిగింది? ఫస్ట్ అమృత్సర్లో జరిగింది. రైట్. ఎప్పుడు జరిగిందండి? 1919లో జరిగింది. ఏం చేశారు? మన ఇండియాలో ఉన్నటువంటి జనాలు అందరూ అక్కడ సమావేశం అయితే జనరల్ ఓడయ్యర్ ఏం చేశారంటే గేట్లు వేసేసి అరౌండ్ 1000+ ఉంటారేమో, సో తుపాకీలతో పేల్చి చంపేశారనమాట. సో అదే జలియన్ వాలాబాగ్ మెసక్రీ. ఎప్పుడు జరిగిందన్నాను? 1919లో జరిగింది. ఓకే. అలాగే 1919లో ఇంకొక మూమెంట్ కూడా ఉంది, ఇంపార్టెంట్ మూమెంట్ కూడా ఉంది. అదేంటో నాకు కమెంట్స్లో చెప్పండి. ఓకే. నెక్స్ట్ సుభాష్ చంద్రబోస్ కాల్డ్ మహాత్మా గాంధీ యాజ్ ద ఫాదర్ ఆఫ్ నేషన్ ఫర్ ద ఫస్ట్ టైం. బోస్ గారు మహాత్మా గాంధీని ఫాదర్ ఆఫ్ ది నేషన్ అని అన్నారంట. ఫస్ట్ టైం ఆయనే అన్నారు. సో మనం ఇప్పుడు అంటే ఫాదర్ ఆఫ్ ది నేషన్ ఎవరంటే మహాత్మా గాంధీ అని చెప్పేస్తున్నాం కదా, కానీ ఫస్ట్ టైం ఎవరన్నారంట? సుభాష్ చంద్రబోస్ గారు అన్నారంట. నెక్స్ట్ చిప్కో మూమెంట్. సో చిప్కో మూమెంట్ ఎవరు స్టార్ట్ చేశారు? సుందర్ లాల్ బహుగుణ. ఇది ఆల్రెడీ చెప్పాను కదా, ఫారెస్ట్ గురించి, అలాగే ఫారెస్ట్ కన్జర్వేషన్ గురించి ఈ చిప్కో మూమెంట్ వచ్చిందని. అది ఎక్కడ స్టార్ట్ అయిందంట? ఉత్తరాఖండ్లో స్టార్ట్ అయిందంట. ఎప్పుడు స్టార్ట్ అయింది? 1973లో స్టార్ట్ అయ్యింది. ఇవన్నీ కూడా ప్రీవియస్ బిట్స్ అని చెప్పాను కదండి. చూడండి క్వశ్చన్ ఎలా అడుగుతున్నారో. ఓకే. నెక్స్ట్ నలంద యూనివర్సిటీ ఫౌండర్. నలంద యూనివర్సిటీ ఫౌండర్ ఎవరంటే కుమార్ గుప్తా అండి. ఓకే. కుమార్ గుప్తా అనేవారు ఏ డైనెస్టీకి చెందిన వ్యక్తి అంటే గుప్తా డైనెస్టీకి చెందినటువంటి వ్యక్తి. అలాగే నలంద యూనివర్సిటీ ఎక్కడ ఉందంటే బీహార్లో ఉంది. ఓకే. ఈ పాయింట్స్ అన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఫస్ట్లీ ఇన్ విచ్ మూమెంట్ వీ హ్యావ్ ఆప్టెడ్ ద స్లోగన్ ఆఫ్ వందే మాతరం. సో ఎప్పుడు మనం వందే మాతరం అనే స్లోగన్ని ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నాము అంటే బెంగాల్ పార్టీషన్. సో బెంగాల్ని పార్టీషన్ చేసిన తర్వాత మనం ఫస్ట్ టైం వందే మాతరం అనే స్లోగన్ని అడాప్ట్ చేసుకున్నాం. బెంగాల్ని ఎవరు పార్ట్స్ కింద విభజించారు? పార్టీషన్ ఆఫ్ బెంగాల్కి మెయిన్ వైస్రీ ఎవరు, లేదంటే గవర్నర్ జనరల్ ఎవరు చెప్పాలి. ఆల్రెడీ మీకు 2 to 3 times చెప్పాను. ఎవరు? లార్డ్ కర్జన్. ఎప్పుడు అంటే 1905. సో ఏదైనా బిట్ మీరు చదువుతున్నారంటే ముందు చదివిన బిట్ని రిపీట్ చేసుకుంటేనే మీకు గుర్తుంటాయి. ఓకేనండి. 2-3 గుర్తు పెట్టుకోవాలి. ఏంటంటే ఒక బిట్కి రిలేటెడ్ ఏమన్నా ఉంటే మీరు అది కూడా రీకాల్ చేసుకోవాలి. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. సో ఎలా రీకాల్ చేసుకోవాలో కూడా చెప్తాను. జలియన్ వాలాబాగ్ అన్నాను కదా, సో అది ఎక్కడ జరిగిందన్నాను? అమృత్సర్లో జరిగిందన్నాను. అమృత్సర్ అని పేరు గుర్తు రాగానే మనకి ఇంకొకటి ఏం గుర్తు రావాలి? గోల్డెన్ టెంపుల్ కూడా గుర్తు రావాలి. ఓకే. సో అమృత్సర్ అనగానే జలియన్ వాలాబాగ్ అంటే 1919. సో అలాగే 1919లో ఇంకొక మూమెంట్ కూడా ఉందన్నాను కదా, అది ఏమి కాదండి, ఖిలాఫత్ మూమెంట్. ఓకే. ఖిలాఫత్ మూమెంట్ గుర్తు రావాలి. అలాగే జలియన్ వాలాబాగ్ అనగానే మనకి అమృత్సర్ ఎప్పుడు జరిగిందన్నాను? జలియన్ వాలాబాగ్ 1919లో. అలాగే జనరల్ ఓడయ్యర్ దానికి రెస్పాన్సిబుల్. సో ఈ బిట్స్ అన్నీ కూడా ఎన్నిసార్లు వీలుంటే అన్నిసార్లు రివైజ్ చేసుకుంటే మనకి బాగా గుర్తుంటాయి. నెక్స్ట్ ఖిలాఫత్ మూమెంట్ ఎప్పుడు జరిగింది? 1919లో జరిగింది. ఈ ఖిలాఫత్ మూమెంట్కి ఇంకొక నేమ్ ఏంటంటే ఇండియన్ ముస్లిం మూమెంట్ అనమాట. అది ఎవరు లీడ్ చేశారంటే ఆలీ బ్రదర్స్ లీడ్ చేశారు. ఈ క్వశ్చన్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో ఎన్నిసార్లు రిపీట్ అయిందో నేను చెప్పలేనండి. ఆ 2 ఆలీ బ్రదర్స్ ఎవరంటే షౌకత్ అలీ అలాగే మౌలానా మొహమ్మద్ అలీ. మీ చేత చెప్పిద్దాం అనుకున్నాను కానీ నేనే 1919లో ఇంకొక మూమెంట్ ఏంటో చెప్పేస్తాను. ఏంటంటే అది ఖిలాఫత్ మూమెంట్. నెక్స్ట్ స్వదేశీ మూమెంట్ ఎప్పుడు వచ్చిందంట? 1905లో వచ్చిందంట. అసలు స్వదేశీ మూమెంట్ ఎందుకు రావాలి? స్వదేశీ మూమెంట్ అంటే ఏంటి? స్వదేశంలో
ప్రిపేర్ చేసినటువంటి బట్టలే కట్టుకోవాలి. లైక్ మన మనం పండించిన తిండే తినాలి. లైక్ అదంతా స్వదేశీ అంటే మన దేశంలో ఏదైతే ఉంటుందో అదే కట్టుకోవాలి, అదే తినాలి. సో ఇది మెయిన్ కాన్సెప్ట్ అనమాట. దేని యొక్క మెయిన్ కాన్సెప్ట్? స్వదేశీ మూమెంట్ యొక్క మెయిన్ కాన్సెప్ట్. అసలు స్వదేశీ మూమెంట్ ఎందుకు వచ్చిందంటేనంటండి, యాంటీ పార్టీషన్ మూమెంట్ ఆఫ్ బెంగాల్. సో బెంగాల్ని కర్జన్ గారు ఎప్పుడు 1905లో 2 ముక్కల కింద విభజించారు కదా. సో అది మన వాళ్ళకి నచ్చక స్వదేశీ మూమెంట్ని లాంచ్ చేశారు. ఓకే, స్వదేశీ మూమెంట్లో ఇంపార్టెంట్ ఎవరెవరు ఉన్నారంటే లాల్ బాల్ పాల్ అండి. ఈ క్వశ్చన్ అడుగుతూ ఉంటారనమాట. లాల్ బాల్ పాల్ మెయిన్గా ఏ మూమెంట్లో పార్టిసిపేట్ చేశారు అంటే స్వదేశీ మూమెంట్. అలాగే ఈ స్వదేశీ మూమెంట్ని లీడ్ చేసిన వాళ్ళు ఎవరు, ఢిల్లీలో లీడ్ చేసిన వాళ్ళు ఎవరు అని అడుగుతారు. నేను స్టార్ వేసి మరి ఎస్ఎస్సి పెట్టాను చూసారా, సిజిఎల్లో అలాగే ఎంటీఎస్ ఎగ్జామ్కి చాలా ఇంపార్టెంట్. ఎవరంటే సయ్యద్ హైదర్ రాజా. ఓకే, సయ్యద్ హైదర్ రాజా లీడ్ స్వదేశీ మూమెంట్ ఇన్ ఢిల్లీ. చాలా ఇంపార్టెంట్ అండి ఇది. నెక్స్ట్ సుద్ది మూమెంట్. సుద్ది మూమెంట్ అంటే ఏంటి? కన్వర్షన్ ఆఫ్ నాన్ హిందూస్ టు హిందూస్. అంటే నాన్ హిందూస్ ఉంటారు కదా, వాళ్ళని హిందూస్ కింద కన్వర్ట్ చేయడం అనమాట. అది ఎవరు స్టార్ట్ చేశారంట? స్వామి దయానంద సరస్వతి గారు స్టార్ట్ చేశారంట. దయానంద సరస్వతి అనగానే మనకి ఏమేమి గుర్తు రావాలండి? గో బ్యాక్ టు వేదాస్. అలాగే ఆయన యొక్క ఒరిజినల్ నేమ్ ఏంటండి? మూల శంకర్. ఓకే, నెక్స్ట్ రాజా రామ్ మోహన్ రాయ్ అండ్ డేవిడ్ హారే వర్ అసోసియేటెడ్ విత్ ద ఫౌండేషన్ ఆఫ్ హిందూ కాలేజ్. సో హిందూ కాలేజ్లో ఎవరెవరు బాగా పార్టిసిపేట్ చేశారంటే రాజా మోహన్ రాయ్ అలాగే డేవిడ్ హారే అండి. రాజా రామ్ మోహన్ రాయ్ అంటే మనకి గుర్తు రావాల్సిందేమో ప్రొహిబిషన్ ఆఫ్ సతీ. ఓకే, లాస్ట్ క్వశ్చన్ అండి. న్యూ ఇండియా న్యూస్ పేపర్ వాజ్ స్టార్టెడ్ బై. న్యూ ఇండియా న్యూస్ పేపర్ని ఎవరు స్టార్ట్ చేశారంటే యానీ బేసెంట్. అలాగే ఇప్పుడు యానీ బేసెంట్ అన్నాం కదా. సో యానీ బేసెంట్ అంటే మనకి గుర్తు రావాల్సింది హోమ్ రూల్ మూమెంట్. అలాగే ఈవిడ ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ కాంగ్రెస్. ఓకేనండి. ఏంటి 100+ బిట్స్ అన్నారు, 71 బిట్స్ చెప్పారు అనుకోకండి. నేను ఒక బిట్లోనే 5 to 6 బిట్స్ కుదించేసి చెప్పానన్నమాట. ఓకేనండి, నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఇంపార్టెంట్ అయితే షేర్ చేయండి. ఎవరికన్నా పీడిఎఫ్ కావాలితే నాకు కామెంట్స్లో పింక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.